శ్రీవాణీ గిరిజాచ్చిరాయ దదతో వక్తో ముక్తో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితావసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రయసే. మెదకు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ఈ ఆత్మీయ సత్కారాన్ని అందుకుంటున్నటువంటి మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి శ్రీ రఘునందన్ రావు గారు వేదిక పైన ఉన్నారు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాన్య మిత్రులు శ్రీ కప్పర ప్రసాద్ గారు సభా వేదిక పైన ఉన్నటువంటి శ్లోకానికి అర్థమైందే చెప్పు, సగం సస్పెన్స్ పెట్టి చెప్పకండి బాబు. భారతంలో నన్నయ్య రాసినటువంటి మొట్టమొదటి పద్యం అది భారతాన్ని నేను రాయడానికి శ్రీవాణి గిరిజాచ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు, ఆ విష్ణువును పరమేశ్వరుణ్ణి బ్రహ్మను ప్రార్థిస్తూ ఈ భారతం యొక్క అనువాదాన్ని మొదలు పెడుతున్నాను. నన్నయ్య రాసినటువంటి మహాభారతంలోని మొట్టమొదటి పద్యం అది. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు శ్రీ రాకా సుధాకర్ గారు, సాయికృష్ణ గారు, స్వామి గారు, మురళి గారు, సతీష్ గారు, నా ముందు కూర్చున్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు, పాత్రికేయ మిత్రులు, అందరిలో ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కరిస్తూ, తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మనందరికి తెలియనటువంటివి కావు. ఓ తండ్రి చచ్చిపోతూ కొడుకు చెప్పిపోయిందంట, మరి నాకు ఈ ఊర్లో మొత్తం చెడ్డ పేరు ఉంది, ఎట్లన్నా చేసి నేను చచ్చిపోయిన తర్వాత మంచి పేరు తీసుకురా అని చెప్పిందంట. వాడు 10 రోజులు ఈ కర్మ అయిందాక, ద్వాదశ కర్మ అయిందాక ఆలోచిస్తున్నాడంటే ఎట్లా మంచి పేరు తీసుకురావాలి మన ఆయనకు అని. ఓ 5-6 రోజులు వానికి అర్థం కాలేదంట. 5-6 రోజుల తర్వాత అసలు మన ఆయనకు చెడ్డ పేరు ఎట్లా వచ్చిందో ఆలోచిద్దామని అనుకున్నాడంట. వాడు ఆలోచిస్తే వానికి తెలిసింది ఏంటంటే ఆ ఊర్లో ఒకటే మంచినీళ్ళ బావి ఉంది. ఆ మంచినీళ్ళ బావి నుంచి అందరు తాగడానికి నీళ్ళు తీసుకొని పోతున్నారు. ఈ తండ్రి పొద్దున్నే పండ్ల పూలు వేసుకొని పోయి ఆ కాలువలు ఉమ్మిచ్చేవాడంట. ఆ ఊరోళ్ళంతా అనుకున్నాడంటే ఎంత దరిద్రుడు వీడి కాలువలో ఉమ్మిచ్చిపోతాడు అని ఊరు అంతా వాడిని తిట్టుకొని వానికి చెడ్డ పేరు వచ్చిందట. కొడుకు 11 రోజులు అయిన మొదటి రోజు ఏం చేసినట్ట, వాడు పండ్ల పూలు వేసుకొని పోయి బాయిలు ఉమ్మేయడం మొదలుపెట్టినట. అందరూ అనుకున్నాడంటే తండ్రి కాలువలు ఉమ్మిచ్చేవాడరా, వీడు బాయిలు ఉమ్మిస్తున్నాడు, ఎంత దుర్మార్గుడు అని అనుకునేవాడట. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, మారుతున్నటువంటి ప్రభుత్వాల వ్యవస్థలు అట్లా ఉన్నాయి. ఇట్లాంటి ఈ సందర్భంలో ఒక మాటకారి, ఒక వాంగ్మి ఏదైనా తాను మాట్లాడుతుంటే తాను చెప్తున్నటువంటి గణాంకాలు కావచ్చు, లెక్కలు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు చెప్తుంటే యాంకర్లే నోరు తెరిచి చూసేటటువంటి ఒక గొప్ప వాక్చాతుర్యం ఉన్నటువంటి ఆత్మీయులు రఘునందన్ రావు గారు ఇవాళ పార్లమెంటుకు వెళ్ళాలి అని మనందరం కోరుకున్నాం. ఆ సందర్భం జరిగింది. అట్లానే మెదక్ జిల్లాలో ఒక ఆయన మలినాథ సూర్య అని ఒక గొప్ప పండితుడు పుట్టాడు కొల్చారం అనే ఊర్లో. ఆయన గొప్ప సంస్కృత పండితుడు. ఎంత గొప్ప సంస్కృత పండితుడు అంటే ఆయన రాసినటువంటి కావ్యాలకు రాసినటువంటి వ్యాఖ్యానాలను ఘంటా వ్యాఖ్యానాలను పిలిచేవాళ్ళు. ఘంటా వ్యాఖ్యానం అంటే అర్థం ఏంటంటే పశువుల్ని మేతకు తీసుకొని పోయినప్పుడు ఒక ఆవుకు గంట కడితే, ఒక ఎద్దుకు లేదా ఆవుకు గంట కడితే దాని చుట్టూ మిగతా పశువులన్నీ తిరిగేవి. అట్లనే మలినాథ సూరి రాసినటువంటి వ్యాఖ్యానాలకు భారతదేశంలో ఉండే అన్ని పండితులు ఆ మలినాథ సూరి వ్యాఖ్యానం చుట్టూ తిరిగేవాళ్ళు. అట్లానే ఇవాళ తెలంగాణలో తెలుగు ఎంపీలలో రఘునందన్ రావు గారు లేవనెత్తేటటువంటి అంశాల చుట్టూ మొత్తం తెలుగు రాష్ట్రాల ఎంపీలు తిరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ, వారు మరింత ముందుకు సాగాలని, వారిని గత 10 సంవత్సరాల నుంచి మేము వ్యక్తిగతంగా మీరు పార్టీలో ఉండాలి, సేవ చేయాలనేటటువంటి విషయంలో చాలా ఎక్కువ ప్రెషర్ చేసి ఆయనను ఈ వ్యవస్థ లోపల ఉండేటట్టుగా ఉండడంలో పాత్ర వహించడంలో మాత్రం నేను ఆత్మీయంగా వారితోటి దగ్గరగా ఉండడం జరిగింది. వారు ఇట్లాంటి ఒక ఆలోచనలు తెలంగాణలో ఒక గొప్ప, అది న్యాయశాస్త్రం విషయం కావచ్చు, జాతీయవాదం కావచ్చు, ఈ ప్రజల యొక్క సమస్యలు కావచ్చు, వాటన్నిటిలో మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ముందుకు తీసుకొని పోయేటటువంటి దాంట్లో వారు ముందు వరుసలో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రశ్న అడుగుతున్నా. ప్రశ్న ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాద ప్రభుత్వం రావాలని కోరుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జర్నలిస్ట్ మిత్రుల్లో చాలామంది ఉన్నారు. ఇప్పటికీ పాపం వాళ్ళు అక్రిడేషన్ కార్డులని, ప్లాట్లని, కొంతమందికి పార్టీల ముఖం చూసి, వాళ్ళ యొక్క సంస్థల ముఖం చూసి వాళ్ళ యొక్క కార్డులు రద్దు చేయడం, ప్లాట్లు రద్దు చేయడం కూడా జరిగింది. దాని మీద
రఘునందన్ రావు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలని చెప్పి కోరుకుంటూ, వారు ఏ శ్రద్ధ చూపుతారో ఇంతకుముందు చెప్పారు కాబట్టి నా ప్రశ్న అయితే నా మనసులో ఉన్నటువంటిది అది. రెండవది, ఈ తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాదాన్ని నిలబెట్టడానికి వారి యొక్క కృషి ఎలా ఉంటుందో 2 మాటల్లో వాళ్ళు వివరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో వకీల్గా మేము ఏమనుకుంటాం అంటే ప్రతిరోజు స్టూడెంట్ని నిత్య విద్యార్థులమనే నేర్చుకోవాలనుకుంటాం యోగి సార్. భవిష్యత్తులో కూడా జాతీయవాదాన్ని నిలబెట్టడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాద ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి మా కార్యకర్తలు కూడా కష్టాలను ఓర్చి గెలుపుకి దగ్గరకు వస్తూ ఉన్నారు. ఇంతకాలం అధికారం అంటే తెలియదు, అధికారం వస్తే లాభాలు ఏంటి అనేది తెలియదు. ఇప్పుడిప్పుడే కొత్తగా తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు కూడా అధికారం వైపు అడుగులు పడితే రేపు మన కష్టాలు తీరుతాయి అనేటువంటి ఒక మెసేజ్ అర్థమవుతా ఉంది సార్. కాబట్టి ఖచ్చితంగా నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన భవిష్యత్తు లోపల మేము అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసం అయితే నాకు ఉంది సార్. మెదక్ గెలవంగా లేని ఇంకా తెలంగాణ గెలుచుడు కష్టమని నేను అనుకుంటలేను సార్. ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం అయితే నాకు ఉంది.